శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. పద్మనాభోరవిందాక్ష పద్మగర్భశరీరభృత్ మహర్ధి వృద్ధో వృద్ధాత్మా మహక్షో గరుడధ్వజ. పద్మనాభోరవిందాక్ష, పద్మనాభ అరవిందాక్ష. పద్మనాభ పద్మమును నాభియందు కలవాడు. పద్మము దేనికి సూచిక అంటే జ్ఞానానికి సూచిక అని మనం చెప్పుకున్నాం. వికసిస్తున్నటువంటి పద్మము లేదా తామర పువ్వు, కలువ పువ్వు ఇవన్నీ కూడా జ్ఞానానికి సూచిక. జ్ఞానము ఎప్పుడూ కూడా వికసిస్తూ ఉండాలి. ఎవాల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఎప్పుడూ కూడా పురోగమనంలో ఉండాలి, ఎవాల్యూట్ అవుతూ ఉండాలి. తర్వాత ఏంటంటే అప్లైడ్ నాలెడ్జే నాలెడ్జ్. అది భగవంతుడి యొక్క దయ ఉంటేనే తప్ప సాధ్యం కాదట. అంటే వినియోగింపబడినటువంటి జ్ఞానమే, ఉపయోగపడే జ్ఞానమే జ్ఞానము. ఆ జ్ఞానం ఏమిటి అంటే వేద పరిజ్ఞానం అని చెప్పుకోండి. వేద పరిజ్ఞానం అంటే అన్ని రకాలైనటువంటి జ్ఞానాలు అభివృద్ధి కావటం. వేద అంటే సర్వజ్ఞాని అని అర్థం. వేదాధ్యయన సంపన్నుడు అంటే సర్వము భగవత్ సంబంధమైన విషయములు తెలిసినవాడు, సర్వజ్ఞుడు. వేద అధ్యయన సంపన్నుడు, వేదము అనే జ్ఞానాన్ని సంపదగా కలవాడు. కాబట్టి పద్మనాభో, పద్మము జ్ఞాన సూచిక. వికసిస్తున్నటువంటి పద్మము జ్ఞానము అభివృద్ధి కావడానికి సూచిక. పురోగమన జ్ఞానమే జ్ఞానము. అట్టి జ్ఞానములో భగవంతుడు నిక్షిప్తమై ఉంటాడు. అభివృద్ధి చెందుతున్నటువంటి జ్ఞానమే భగవత్ కృప. కాబట్టి మన జ్ఞానము ఉపయోగపడుతూ ఉండాలి, వినియోగంలో ఉండాలి. మన జ్ఞానము సామాజిక సమాజ అభివృద్ధికి దోహదపడాలి. అందుకే పూర్వము ఋషులు, పండితులు, జ్ఞానులందరూ కూడా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని సమాజ హితం కోసమే వాళ్ళు పాటుపడ్డారు. సమాజ బావు కోసము వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, ఆర్జించిన జ్ఞానాన్ని వినియోగం చేశారు. జ్ఞానాన్ని ఎవరూ దాచుకోలేదు. ఎందుకంటే అది భగవత్ సంబంధమైనది. అందరికీ ఆ జ్ఞానం వంటబట్టదు. ఏదైనా సరే మనకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచటంలో, ఇతరులని అభివృద్ధి చేయటంలో తోడ్పడితే అది దైవ కృపగా మనం భావించాలి. కాబట్టి పద్మనాభ వికసిస్తున్నటువంటి జ్ఞానస్వరూపుడు, మన జ్ఞానాన్ని వికసింపజేయవాడు. పద్మనాభ అరవిందాక్ష. అరవిందం అన్న మళ్ళీ తామర పువ్వే. తామర పువ్వుల వంటి కళ్ళు గలవాడు. తామర పువ్వు యొక్క లక్షణం ఏంటంటే సూర్యోదయము, సూర్యుడి యొక్క కిరణాలు తాకగానే వికసిస్తుంది, సూర్యాస్తమయం తర్వాత ముడుచుకుంటుంది. తన యొక్క నేత్రముల ద్వారా, అరవిందముల వంటి నేత్రముల ద్వారా
కృపారసము భక్తుల మీద ప్రసరింపజేయువాడు అరవిందాక్ష. ఎల్లప్పుడూ కృపను ప్రసారం చేస్తూ ఉంటాయి ఆ కళ్ళు, స్వామి యొక్క కళ్ళు. ఎవరి మీద ఇంకా ఎక్కువ కృప అంటే భక్తుల యందు కృప. కృపారసంబుపై చల్లెడివాడు, పద్మనయనంబులవాడు. నయనాలు ఎప్పుడూ కూడా కృపను, కరుణను కలిగి ఉంటాయి. అత్యంత కరుణామయుడు అన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క కనులు మన మీద ప్రసరిస్తే, అందుకే దేవుడి దయ, దేవుడి చూపు అంటారు కదా. దేవుడి దయ అంటే అది మనకు అనుకూలంగా ఉండేటటువంటి చూపులు కలవాడు. పద్మనాభ అరవిందాక్ష పద్మగర్భ. మానవుడికి హృదయ పద్మము, హృదయమే పద్మము. హృదయాలలో బిందుమాత్రంగా భగవంతుడి యొక్క స్వరూపం ఉంటుందట. అంటే కంటికి కనిపించినటువంటి ఒక చుక్క ఆకారంలో భగవంతుడు మన హృదయ పద్మంలో ఉంటాడు. దయార్థ హృదయుడు అంటారు కదా. మంచి దయగల భక్తిభావంతో ఉండేటటువంటి హృదయాల్లో భక్తుడి యొక్క హృదయాలలో భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. స్వామిని ఒకసారి నారద మహర్షి అడిగాడట. ఏదో ఇందుగాడు అందులేడని అంటారు కదా, అసలు నీ స్థావరం ఏమిటి? సరే, అన్ని వస్తువులు నీవే, సర్వాంతర్యామి అయినప్పటికీ ప్రత్యేకంగా నీ స్థావరం, నీ ఆఫీస్ ఏంటి అసలు? అంతటా ఉన్నావని అంటున్నారు, అంతటా ఉన్నావని తెలుసు, కానీ ప్రత్యేకంగా నువ్వు ఎక్కడ నీ ఉనికి ప్రత్యేకంగా చాటబడుతుంది అని అడిగితే, భక్తుల హృదయాల్లో నాయన, ఎవరైతే నా నామస్మరాన్ని నిరంతరంగా మనసా వాచా కర్మణ జపిస్తారో, భజిస్తారో, వారి హృదయాల్లో నేను తప్పకుండా ఉంటాను. హృదయ పద్మంలో బిందుమాత్రంగా స్వామి ఎల్లప్పుడూ కూడా ఆసీనుడై ఉంటాడు. కాబట్టి పద్మనాభోరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్, ప్రాణుల యొక్క శరీరాన్ని కూడా కాపాడువాడు. ఆత్మ సంబంధమైన విషయాలే కాకుండా లౌకికపరమైనటువంటి శరీరము కూడా ఆయనదే, ఆయన ఇచ్చినటువంటి శరీరమే. ఎన్ని కోట్ల ప్రాణులు ఉన్నప్పటికీ ఒక ప్రాణి ఇంకో ప్రాణిగా రూపాంతరము ఉండదు. అంటే మనుషులందరూ ఒక 500 కోట్లు ఉన్నారంటే 500 కోట్ల రూపాలుగా ఉన్నారు. మళ్ళీ కన్ను, ముక్కు, చెవులు, శరీర భాగాలు అన్నీ ఒకేలాగా ఉన్నప్పటికీ ఒకే రకమైనటువంటి ఆకారము లేదు. వివిధ రకాల ఆకారాలు ఉన్నాయి. ఒకే తల్లికి పుట్టినటువంటి 4 కుమారులు లేదా 4 సంతానము 4 రకాలైనటువంటి శరీర ఆకృతిలో ఉంటారు. ఏ శరీరము ఒకలాగా, ఏ 2 శరీరాలు ఒకలాగా లేవు. పైగా మనకు ఏ 2 యొక్క నుదుటి రాత ఒకేలాగా ఉండదు. 2 కవళ్ళు పుడతారనుకోండి, ఏదో సెకండ్స్ తేడాలు, కానీ వాళ్ళిద్దరి జాతకం ఒకేలాగా ఉండాలి. వాస్తవంగా ఏదో 5 సెకండ్లో, 10 సెకండ్లో, 15 సెకండ్లో ఉంటుంది తేడా, కానీ ఒకే రకమైనటువంటి జాతకం ఉండాలి వాళ్ళకి. ఒకే రకమైన తలరాత ఉండాలి, కానీ ఉండదు. ఒకే రకమైన గీతలు ఉండవు. ఈ అరచేతిలో ఉన్న గీతలు ఏ 2 వ్యక్తులకు ఒకే రకంగా ఉండవు. ముఖ్యంగా ఈ తంబులో ఉన్నటువంటి ఈ గీతలు ఏవైతే ఉన్నాయో, ఈ రౌండ్స్,
ప్రపంచంలో ఇంకొక వ్యక్తి చేత ఇవి మ్యాచ్ కావు. వాట్ ఏ గ్రేట్ గాడ్. అందుకే మనకు ఆధార్ కార్డు కానీ మిగతా వాటికి కానీ థంబ్ ఇంప్రెషన్ ఎందుకంటే ఇవి ప్రపంచంలో ఏ వ్యక్తితో ఈ థంబ్ ఇంకా మ్యాచ్ కాదు. బాబా ఏమి ఆశ్చర్యం అండి. మనుషులంతా సమానమే, కానీ ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా లేరు. ఎంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడు చూడండి. మనుషులు అందరూ ఒకేలాగా అనిపిస్తారు, కానీ ఒకే రకమైన అవయవాలు లేవు, ఒకే రకమైన గీతలు లేవు, ఒకే రకమైన నుదిటి రాత లేదు, ఒకే రకమైన జీవన విధానం లేదు, ఒకే రకమైన ఆలోచనలు లేవు. ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు మ్యాచ్ కావు. ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు తీసుకోండి, ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం ఉండదు. ఇంత వైవిధ్యాన్ని సృష్టించాడు. పద్మగర్భ శరీరభృత్. ఈ శరీరం ఏదైతే ఉందో ఇది ఆయన సృష్టించినటువంటి ఒక అద్భుతం. మనిషి పుట్టుక కన్నా ప్రపంచంలో మరో అద్భుతం లేదు. మనం కాదు, ప్రపంచ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ శరీరం నుంచి వచ్చే మరొక శరీరం కన్నా అద్భుతము ఈ ప్రపంచంలో లేదు. తల్లి గర్భంలో 9 నెలలు ఎలా ఉంటాడో ఇంతవరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. బిడ్డ చుట్టూ ప్లాసెంటా అనే ఒక పొర ఉంటుంది. ప్లాసెంటా, దాన్ని మావి అంటారు, మావి లేదా మాయ అంటారు, కానీ మావి. అది మావి అనే ఒక పొర. ఆ పొర ఏ విధంగా తయారవుతుందో బిడ్డ చుట్టూ ఇంతవరకు ఏ శాస్త్రవేత్త చెప్పలేకపోతున్నారు. దానికి ఏ చర్య వల్ల, ఏ కెమికల్స్ వల్ల ఆ విధంగా పొర తయారవుతుంది, ఆ మావి తయారవుతుంది. ఇంకా జంతువుల్లో అయితే ఈ మావిలో అనేక రకాల విష పదార్థాలు ఉంటాయట. అవి ఎందుకు తయారవుతుందో తెలియదు. ఏ పదార్థాల వల్ల అది తయారవుతుందో ఎవరూ చెప్పలేకపోతారు. అందుకే దాని పేరు మాయా అని పెట్టారు. ప్లాసెంటా మీన్స్ కూడా అదే. అది భగవంతుడి యొక్క అద్భుతము, సృష్టి రహస్యం అంటే అదే. బిడ్డ చుట్టూ కప్పబడ రక్షణ కవచంలాగా ఉంటుందట. దానికి మనకు బొడ్డుకు అనుసంధానమైనటువంటి ఒక పేగు ఉంటుంది, బొడ్డు పేగు. అంత విచిత్రంగా మనని తయారు చేస్తున్నాడు భగవానుడు. కాబట్టి శరీరభృత్, ఆత్మ, మనసే కాదు, ఈ శరీరము ఈ యొక్క ఆకారాన్ని ధరించటానికి కూడా, ఇంత వైవిధ్యంగా ఉండటానికి కూడా భగవానుడే కారణము. శరీరభృత్. మహర్ధి బుద్ధ. మహర్ధి అన్ని పనులు నిర్వర్తించువాడు బుద్ధ, జ్ఞానంతో. సమర్థమైనటువంటి జ్ఞాన స్వరూపమే భగవానుడి యొక్క స్వరూపం. హయ్యెస్ట్ నాలెడ్జ్ ఎక్కడైతే ఉంటుందో అది భగవత్ స్వరూపము, భగవంతుడి యొక్క అంశ. దైవాంశ సంభూతులు అంటారు కదా. దైవాంశ సంభూతుడు అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాడని అర్థం. ఏ రకమైన నాలెడ్జ్ అయినా కానీ, ఏ రంగంలోని నాలెడ్జ్ అయినా కానీ అది భగవత్ స్వరూపమే. కాబట్టి అట్టి భగవత్ స్వరూపము బుద్ధ జ్ఞానముతో కూడి ఉండాలి. ఆ జ్ఞానము ఉపయోగపడాలి. మహర్ది అన్నీ సమర్థవంతంగా చేయగలగాలి. మనకున్నటువంటి జ్ఞానం ద్వారా ప్రతి పనిని సమర్థవంతంగా చేయగలగాలి. అలా చేసినట్టయితే భగవంతుడి యొక్క కృప ఉంటుంది. అదే భగవంతుడి యొక్క లీల. వృద్ధాత్మ మహక్ష గరుడధ్వజ. వృద్ధాత్మ అంటే సనాతనమైనటువంటి ఆత్మ. ఇప్పుడు మామూలుగా వృద్ధుడు అంటే ఏమిటి? ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని, ముసలి వాళ్ళని వృద్ధుడు అంటాం.
ఇక్కడ వృద్ధాత్మ అంటే సృష్టి ఆది నుంచి ఉండువాడు, వృద్ధమైన ఆత్మ కలవాడు భగవానుడు. ఎప్పుడో సనాతనమైనటువంటి కాలం నుంచి, సృష్టికి ముందున్నటువంటి కాలం నుంచి, సృష్టి తర్వాత కూడా ఆయన ఉంటాడు. కాబట్టి వృద్ధాత్మ మహక్ష, అత్యంతమైనటువంటి అక్షము, కన్నుగలవాడు. తను సృష్టించినటువంటి చరాచర జగత్తుని అంతటినీ కూడా తన జ్ఞాన నేత్రంతో, పరమశివుడికి మూడవ కన్ను అంటే అదే. మూడవ కన్ను ఏంటంటే జ్ఞాననేత్రం. ఆయన లయకారకుడు. ఆయన లయకారకత్వంలో ఆయన ప్రపంచాన్ని వీక్షిస్తూ ఉంటాడు. ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ ఆయన ఆజ్ఞ ప్రకారం. అందుకే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఆయన లయకారకుడు కాబట్టి వీక్షిస్తూ ఉంటాడనమాట. ఎంత అద్భుతమైనటువంటి భగవత్ స్వరూపం అండి. సృష్టి స్థితి లయ అనేటువంటి పదాలు ప్రపంచంలో ఎక్కడ కూడా మనం వినం, ఏ కల్చర్లో వినం. భగవంతుడు సృష్టిస్తున్నాడు, భగవంతుడు స్థితికారకుడై ఉన్నాడు, భగవంతుడు లయకారకుడై ఉన్నాడు. ఈ కాన్సెప్టు వేరే ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర కమ్యూనిటీల్లో మనం చూడలేము. భగవత్ స్వరూపాన్ని వర్ణించటంలో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఇదంతా కూడా వేద ఆవిష్కరణే. వేదంలో చెప్పబడింది. వేదం మినహా మరో జ్ఞానమే లేదు ప్రపంచంలో. ఏది చేసినా కూడా వేదంలో ఉంది, వేదంలో ఉంటుంది. లక్షల సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి కాలం, జరగబోయే కాలానికి సంబంధించినటువంటి సమస్తమైన సమాచారం అంతా కూడా వేద నిక్షిప్యం. వృద్ధాత్మ మహక్ష గరుడద్వయ, ఈ మూడు సమానార్థకాలు. వృద్ధమైన ఆత్మ, తర్వాత ఏంటంటే మహక్ష, ఎల్లప్పుడూ చూసువాడు. ఎలా చూసువాడు? గరుడధ్వజ, గరత్మంతుడు కూడా జ్ఞాన స్వరూపుడు, జ్ఞానకారకుడు, వేదాధ్యయన సంపన్నుడు గరత్మంతుడు. చతుర్వేదాన్ని సమర్థవంతంగా నేర్చుకున్నవాడు, వెళ్ళవేసేవాడు. వేదంలో చెప్పబడినటువంటి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి ఆ విధంగా ప్రవర్తించినవాడు. కాబట్టి అట్టి గరత్మంతుడిని ధ్వజంగా కలవాడు శ్రీమన్నారాయణ. కాబట్టి స్వామి యొక్క ఆవిష్కరణ మనకు పూర్తిగా ఈ యొక్క శ్లోకంలో మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందంటే చివరకు కంక్లూజన్, నాలెడ్జ్ ఈజ్ ద గాడ్, అంతే. ప్రత్యేకంగా భగవంతుడు ఎక్కడో లేడు, నీ హృదయంలో ఉన్నాడు, నీ చూపులో ఉన్నాడు, నీ జ్ఞానంలో ఉన్నాడు, నీ బుద్ధిలో ఉన్నాడు. బుద్ధియే భగవానుడు, జ్ఞానమే భగవానుడు. తద్వారా నీ యొక్క హృదయ కమలము వికసించి ఆధ్యాత్మిక మార్గంలో భగవద్ దర్శనం కావడానికి కావలసినటువంటి జ్ఞానస్వరూపమే పరిపూర్ణమైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.